నిజంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినందుకు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కూడా వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే మనం పర్సనల్గా చూసుకున్నా కూడా ఒక రాజకీయ నాయకులుగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి రాబోయే రోజులు ఇంకా మంచిగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చూసినట్టయితే గత 100 రోజుల నుంచి కూడా 2,500 తీసుకున్న ప్రజలందరూ కూడా పెన్షన్ 4,000 తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ తారీఖున జీతాలు గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా చూసెరగరు. ప్రభుత్వ ఎంప్లాయీస్ అంటే ఫస్ట్ తారీఖు జీతం వస్తుంది వాళ్ళకి. అలాంటిది గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు మా జీతాలు వస్తాయా అని చెప్పి నెల చివరాఖరి వరకు వెయిట్ చేశారు. అలాంటిది ఈ రోజున ఫస్ట్ తారీఖునే జీతాలు రావడం వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మనం వరద బాధితులను చూసుకుంటే ఈ రోజున ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంత చేయలేదు. కేవలం ఇది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అహర్నిశలు వాళ్ళందరూ కూడా కృషి చేసి ఈ రోజున ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఏంటి, ఫుడ్ ఏంటి, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏంటి, మనీ పరంగా ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు మేము ఉన్నామని చెప్పి కూటమి నాయకులందరూ బయటకు వచ్చి ఈ రోజున కేవలం దీనికి ఇన్స్పిరేషన్ ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసి ఈరోజు ప్రజలందరూ కూడా మేము కూడా రావాలి, మేము కూడా ప్రజలకు ఎంతో కొంత అండగా నిలబడాలని చెప్పి ఈరోజు ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటే, ఒక ఇన్స్పిరేషన్ లీడర్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు ఫ్యూచర్ మనకి అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే పెన్షన్ పెంచడానికి ఎన్నిసార్లు ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం కానివ్వండి, లేకపోతే ఎన్నిసార్లు డిస్కషన్స్ జరిగి ఎన్ని బటన్లు నొక్కాడో కూడా గుర్తులేని ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి అనేక విధాలుగా ప్రభుత్వ ఎంప్లాయీస్ని నానా హింసలు పెట్టాడు. మరి అదేవిధంగా ఎన్నో సంస్థల మధ్యన రాజకీయంగా ఎన్నో గొడవలు సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా ప్రజలకి నమ్మకం కుదిరింది. ఈ ప్రభుత్వం ఉంటే మా భవిష్యత్తు బాగుంటుందని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. బటన్ నొక్కడం తప్ప ఆయనకి ఏది తెలియదు. ఇప్పుడు ఆ బటన్లన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఏ జైలుకి వెళ్తే నేను ఏ బటన్ నొక్కాలి, ఏ జైలుకి నన్ను పంపిస్తారో, నేను ఏ బటన్ నొక్కితే ఏ జైలుకి వెళ్తానో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ బటన్ల విషయం అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో బయటకు వస్తే మనం వచ్చిన 100 రోజుల్లోనే ఈరోజు చూసుకుంటే నీచాతినీతంగా దిగజారిపోయి ఈ రోజున హిందూ సంస్కృతిని దిగజార్చే విధంగా ఈ రోజున లడ్డూ విషయంలో చూసుకుంటే ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఈ విధంగా ఎన్నో బటన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్క బటన్ నువ్వు నొక్కిన ఒక్కొక్క బటన్ వెనకాలన్న చెత్త ఏంటో మేము బయటికి తీసుకొచ్చి ఈరోజు చూపించబోతున్నాం. నెల చివరాఖరి వరకు వెయిట్ చేశారు. అలాంటిది ఈ రోజున ఫస్ట్ తారీఖునే జీతాలు రావడం వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సిట్ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పరుస్తున్నారు. మరి అదేవిధంగా ప్రజల మనోభావాలను దెబ్బతీయడం అనేది చాలా ఒక చెత్త విషయం. మరి అలాంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన చాలా స్పందించారు. ఏ మతాన్ని ఆ మతాన్ని ఖచ్చితంగా మనం ప్రేమించుకుంటాం. ఎవరి మతాన్ని వాళ్ళు ఖచ్చితంగా ప్రేమించుకుంటారు. అదేవిధంగా పక్కన మతాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన మతం ముందు నుంచి ఆయన అభిమానం. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో అవమానాలను పరిచారు. 7 కొండల స్వామి 2 కొండలే చేస్తామని చెప్పి ఎన్నో విధాల దుష్ప్రచారాలు ఆడాడు. మరి ఈ రోజున వైఎస్ఆర్ పరిస్థితి ఏమైపోయింది? అదే విధంలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఆ 7 కొండల వాడే చూసుకుంటాడు. అన్న ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనటువంటి 5 కోట్ల మంది కూడా రుణపడి ఉన్నారన్న. ఎందుకంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ట్యాగ్ లైన్తో రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారు ఒక హామీ ఇచ్చారు. ఏమంటే పెన్షన్ల విషయం అయితేనేమి, అదేవిధంగా అన్నా క్యాంటీన్ల విషయం అయితేనేమి, నిరుద్యోగులు ఉన్నటువంటి మెగా డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు కల్పన దిశగా ఈ 3 హామీలు తూతా చెప్పకుండా ఈరోజు చేశాడన్న. అదేవిధంగా మెగా 6 అనే పథకాలు కూడా ఉన్నాయన్న. ఈరోజు 100 రోజుల్లోనే ఒక నెల రోజులు 30 రోజులు వరదలకు పోయాయన్న. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, నీకు 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు ఏం చేసి అడుగుతున్నావు కదా, నేను ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని. 5 సంవత్సరాలు నీకు పాలన ప్రజలు ఇచ్చారు, 5 కోట్ల మంది. నువ్వు ఏం చేసావని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. కేవలం
100 రోజుల్లోనే ఈరోజు ఇన్ని హామీలు నెరవేర్చారంటే అది ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు సీఎం సార్కి మాత్రమే దక్కుతుందన్న. ఈరోజు బయట కూర్చొని ఇంట్లో కూర్చొని వీడియోల ద్వారా మాట్లాడడం కాదన్నా. రాండి, 70 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈరోజు నీటిలో కూర్చొని అర్ధరాత్రిలో కూడా తిరుగుతున్నాడన్న. ఈరోజు అన్న నేనేమంటానంటే గత 5 సంవత్సరాలు మీరే కదన్నా ఉండింది, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు అని రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఈరోజు 100 రోజుల్లో మేము చేసి చూపించామని ప్రజలకు సంతోషం వ్యక్తపరుస్తున్నారన్న. 5 సంవత్సరాలు ఇచ్చాం, ఒక్క హామీ అని మీరు నెరవేర్చారా? ఎక్కడ కూడా హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదన్న. అన్ని విషయాల్లో పెన్షన్ అయితేనేమి అనేక విషయాల్లో ఈరోజు 3 విషయాలు చెప్పొచ్చన్న. అన్నం పొట్టకూడ పెట్టి అన్నాన్ని లాక్కున్నాడు అన్నా క్యాంటీన్ల ద్వారా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఓపెన్ చేశారు. నిరుద్యోగులన్న, ఎంతమంది నిరుద్యోగులు, వేలాది మంది రోడ్డు మీద ఉన్నారన్న. ఈరోజు మెగా డిఎస్సి అనే అంశం ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్న. పెన్షన్ విషయం ఎప్పుడు కూడా కనీ తిని విరిగిన రీతిలో ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఒకే ఒక్క నెలలో పెంచి చూపించిన వ్యక్తి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న. నేనేమంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో హిందువుల యొక్క ఆరాధ్య దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలోనే అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయన్న. పూజారి కాటి నుంచి అన్ని మతస్థులు కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఒక ప్రసాదంలో ఇతర కల్తీది కలిపేసి, అంటే గతంలో జరిగింది ఈరోజు దాన్ని బయటకు తీస్తున్నామంటే అంటే గతంలో జరిగినటువన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కటి చట్టపరంగా బయట తీస్తున్నామన్న. ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్న. 100% దీంట్లో కల్తీ జరిగిందన్న.